హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇవండి 5 కేజీల మామిడి పండ్లు అండి. ఈ మామిడి పండ్లతో నేను మామిడి తాండ్రా చేయబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చండి. మా పెద్ద అబ్బాయి ఈ నెల 23వ తేదీ ఇండియాకి వస్తున్నాడండి. ఆ అబ్బాయికి అక్కడ మామిడి పళ్ళు అయితే ఎప్పుడు ఇయర్ మొత్తం అయితే ఉంటాయంట, కానీ అస్సలు తీపే ఉండవంటండి, ఏమి బాగుండవంట. అందుకని అక్కడ తినడండి. కాస్ట్ కూడా చాలా ఎక్కువ అంటండి. చాలా సంవత్సరాలు మా బాబు తను పాప మామిడి పండ్లు తిని అనుకోకుండా ఈ టైంలో మంచి మామిడి పళ్ళు సీజన్కి అయితే ఇండియాకి వస్తానండి. ఆ బాబు కోసం తీసుకెళ్తాడనేసి నేను ప్రస్తుతానికైతే ఈ 5 కేజీలతో నేను ఇప్పుడు మామిడి తాండ్రా చేయబోతానండి. చాలా బాగా వస్తుందని ఒకసారి కూడా నేను చేశాను. ఆ తర్వాత టైం ఉంటే మళ్ళీ ఇంకొక 5-6 కేజీలతో మళ్ళీ కూడా మామిడి తాండ్రా అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది చేస్తానండి. ఎలా చేస్తానో ఏంటో ఒకసారి మీరు కూడా చూడండి. మామిడి పండ్లు బాగా తక్కువ రేటు ఉన్నప్పుడు మీరు కూడా ఈ విధంగా చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. ఈ మామిడి పండ్లు అండి 1-3 సార్లు బాగా మనము ఉప్పేసి బాగా కడుక్కోవాలండి. బాగా కడిగిన తర్వాత అండి ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచైతే మనము ఒక ప్లేట్లో పెట్టుకొని కాస్త బాగా ఆరబెట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే వచ్చాయి. కానీ దాని మీద నలుపు అయితే పోలేదండి. మామిడి పండ్ల మీద అయినా పర్లేదండి, మనం పొక్కు తీసేస్తాం కాబట్టి. ఇప్పుడండి అంతా కూడా తుడిచి పక్కన పెట్టేశారండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఒక పీల్ తీసుకున్నాం కదండి, దోసకాయ పీల్ చేసుకుంటాం కదా, బీరకాయ, అలాంటి దాంతో ఇప్పుడు మనం ఈజీగా మనము దీనిని పై తోలంతా కూడా తీసేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాను. పండుగని కొంచెం మాగితే దాంతో రాదండి. కొంచెం మాగిన పండునైతే ఎలా తీయాలో ఇంకోసారి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే పై పీలంతా తీసేసిన తర్వాత అండి ఒక చాక తీసుకొని ఈ విధంగా ముక్కలు అయితే ఈజీగా చాలా తేలికైతే మనం చేసుకోవచ్చండి. ఇన్ని పండ్లు ఎలా చేయాలని చెప్పి అనిపించలేదు, చాలా తొందరగా అయిపోతుంది. ఇదండి ఇప్పుడు ఒక్కరో మగ్గిన పండు అయితే ఈ విధంగా చేసుకొని చాలా చక్కగా వస్తుందండి. ఇట్లాగా మనం 2 ముక్కలు అయితే కోసేసుకోవాలండి. ముట్టిని సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ఉప్పు తీసుకొని అందులో ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా ఇట్లాగా తీసేసుకుంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందని. తర్వాత పొక్కు తీసి పక్కన పడేయాలి. ఈ విధంగా అయితే చేసేసుకోండి అంతా కూడాను. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందాను. చాలా ఈజీ అండి, అసలు కష్టమైతే ఉండదన్నమాట. దాన్ని పీల్ తీసేయటం, దాన్ని ముట్టుకి కండకి సపరేట్ చేయటము. ఇది కాస్త గట్టిగా ఉందండి కాయ, అంతకని చూడండి ఎంత చక్కగా నీట్గా అవుతుందనో. వీలైనంత వరకు మనం పండ్లని కొంచెం మంచిగా గట్టిగా ఉన్నాయి తీసుకొని, మరి పండు అయితే మనకు తెలియకుండానే అందులో చాలా పురుగులు అయితే ఉన్నాయండి. ఆ పురుగులు కూడా అండి సేమ్ మామిడి పండు లాగా అయితే ఉన్నాయండి. మనము ఒక 10-15 నిమిషాల పాటు గమనిస్తేనే మనకే లోపల నుంచి పురుగు కదలాడుతూ ఉందండి. జాగ్రత్త అండి, ఎట్టి పరిస్థితులు కూడా మెత్తటి పండ్లు తీసుకోవద్దండి. ఈ విధంగా బాగా మాగిన పండు, గట్టిగా ఉండే పండునే తీసుకొని అయితే బాగా స్వీట్గా ఉండేట్లు చూసుకోండి. అలా స్వీట్గా ఉన్నట్లయితే మనం తీపి కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పండు ఎంత స్వీట్గా ఉన్నా కూడా అండి అది మనకి డ్రై అయిపోయేసరికి కాస్త తీపి తగ్గుతుందండి. అందుకని మనం కొంతనే స్వీట్ వేయాలండి. ఒక మంచి చిట్కా అండి, మామిడి పండు ఎక్కువ తింటే మనకు వేడి చేస్తుందని చెప్పనేసి భయపడి చాలామంది తినరండి. అది మనకు వచ్చేది మనకు బిర్రుగా 1-1.5 నెల అంటే మనకు మామిడి పండు సీజను. అప్పుడు కూడా మనం తినకపోతే ఎట్లా అండి. మా అన్ని పండ్ల కల్లా రారాజు చేయండి మామిడి పండు అండి. అందుకని అలా వేడి చేయకుండా ఎన్ని మామిడి పండ్లు తిన్నా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే నేను ఒక మంచి టిప్ చెప్తానండి. మామిడి పండ్లు తినాలి అనుకున్నప్పుడు ఒక అరగంట ముందు వాటర్లో వేసుకొని ఉంచుకొని తర్వాత అరగంట సేపు తర్వాత అప్పుడు మనం కట్ చేసుకొని తిన్నాం అనుకోండి, ఎలాంటి ఇబ్బంది రాదండి, ఏమీ వేడి చేయదండి, చాలా మంచిదండి. ప్రకృతితో వచ్చిన పండ్లు ఏ పండు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే కలగదండి. కాకపోతే మనము తినే క్వాంటిటీని బట్టండి, ఒకేసారి ఎక్కువగా తింటే మటుకు కొంచెం ఇబ్బంది పడొచ్చేమో, కానీ మధ్య మధ్యలో కొంచెం టైం తీసుకుంటూ గ్యాప్ ఇస్తూ తింటే మటుకు ఏమి కాదండి. మనకు వచ్చేది సంవత్సరానికి ఒకసారి అండి, అది కూడా 1.5 నెల మనకి మామిడి పండు బాగా మంచిగా సీజను. మనకి ఏ సీజన్లో వచ్చినప్పుడు పండ్లు ఆ సీజన్లో మనం మంచిగా తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి ఇప్పుడైతే మొత్తం కూడా పీల్ అంతా తీసేసి గుజ్జు సపరేట్ చేసేస్తారండి. ఇదంతా కూడా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని ఒక సగం కన్నా పైగా వేసేసుకుంటూ మనం మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. అక్కడక్కడ కొంచెం మనకు గట్టి మామిడి ముక్కలు ఉండకుండా కూడా చూసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా పేస్ట్ లాగా అయిపోయిందండి. అలాగే ఈ ముక్కలన్నీ కూడా అలాగా పేస్ట్ లాగా చేసేసుకొని అందులో పోసేసుకోవాలండి ఒక దబ్బర్లోను. ఏమాత్రం వాటర్ తగలకుండా జాగ్రత్తగా అయితే చేసుకొని మనకు నిలవ ఉండదు కాబట్టి అండి. ఇప్పుడైతే లాస్ట్ వాయి కూడా అయిపోయిందండి. ఈ విధంగా పేస్ట్ చేసి గిన్నెకి అయితే పోసుకున్నానండి. ఆ గిన్నె కూడా నిండిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ అంటించుకొని బాండ్లో పెట్టుకొని అందులో ఏమాత్రం ఏమి వేయకూడదండి. వేయకుండానే ఈ జ్యూస్ అంతా దాంట్లో పోసుకొని మనం కలుపుకోవాలండి. నాకైతే ఒక బాండ్లకైతే పట్టలేదండి, ఎక్కువ అయిపోయింది క్వాంటిటీ. ఇప్పుడైతే నా దగ్గర అండి కలకండ ఉందండి. ఈ కలకండ మనం చక్కెర ఎద్దు అండి, చక్కెర ఇవ్వకండి, అసలు ఆరోగ్యానికి మంచిది కాదండి. కలకండ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు అండి. తీపి కావాలి అనుకున్న వాళ్ళు ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాతనే మనకు కొంచెం తీపి
తగ్గద్దండి, ఎంత తీపి పొడినైనా కూడా. అందుకని కొంచెం అయితే నేను కలకండ వేస్తానండి. కలకండ కొంచెం నల్లగొట్టి నేను 2 బాండ్లు పెట్టి 2 స్టవ్లు అంటే అంటించానండి. టైం అయితే లేట్ అయిపోతుంది అనేసి ఇంకొక స్టవ్ అయితే పెట్టేశాను. దాంట్లో ఒక ప్యాన్ అయితే పెట్టండి. అందులో కూడా సగం జ్యూస్ అయితే పోసేసానండి. ఆ కలకండ కూడా నల్లగొట్టేసి సగం కలకండ ఇందులో, సగం కలకండ అందులో అయితే పోసారండి. బాగా కలుపుకోవాలండి. మరి అంత లావన కలుపుతూనే ఉండాల్సిన అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టామనుకోండి, బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా మనకి పైకి బబుల్స్ వస్తూ చిటుకులు అయితే పడుతూ ఉంటాయండి. చేతి మీద కనపడితే చాలా కాలుతుందండి. జాగ్రత్తగా దూరంగా ఉండి పదే పదే కలపాల్సిన అవసరం అయితే లేదండి. మధ్య మధ్యలో కలుపుతుంటే చాలండి. ఇప్పుడైతే నేను కాస్త ఉడికిన తర్వాత నేను ఇంకో రెండో పొయ్యి మీద పెట్టిన బాండ్లెట్లో కలకండ కూడా వేసేసానండి. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. పండ్లలో కల్లా రారాజు ఏ పండు అంటే అది మామిడి పండేనండి. మామిడి పండుని ఈ విధంగా సీజన్ టైంలో చేసుకొని పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడికన్నా చదువులకు పోయేటప్పుడు, హాస్టల్కి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు పంపించండి. మనము ఏ పండ్లను కూడా మనం ఈ విధంగా నిల్వ ఉంచుకునే అవకాశం అయితే లేదు కదండి. ఓన్లీ మామిడి పండ్ల వరకే కదండి. తప్పకుండా మీ ఇంట్లో ఈ విధంగా చేసి మీ పిల్లలకి మంచిగా చేసి పెట్టుకోండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మామిడి పండు. ఇప్పుడైతే నేను చూడండి మధ్యలో గ్యాప్ లేకుండా ఒకసారి అది ఆ బాండ్లెట్లో, ఒకసారి ఈ బాండ్లెట్లో కలుపుకుంటూ అయితే ఉన్నానండి. చాలా రోజులకి పిల్లలు ఇంటికి వస్తున్నారంటే ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందో ఈ పనులనే అర్థమవుతుందండి. ఎంత పని కూడా కష్టం అనిపించదండి. ఇప్పుడైతే నేను ఒక 3 తాంబాలు తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకొని అంతా కూడా స్ప్రెడ్ చేసి పెడుతున్నానండి. మనకి అదంతా కూడా ఉడికిన తర్వాత ఇందులో పోసుకునేదానికి. ఒకసారి చూడండి ఈ మామిడి గుజ్జు ఎలా ఉడుకుతుందోనో, శనగపిండి కానీ మైసూరుపాకు ఎలా ఉడుకుతుందో ఆ విధంగా ఉడుకుతుంది కదండి. మీరు అది మైండ్లో పెట్టుకోండి. ఆ విధంగా ఉడికేంతసేపు మీరు కలుపుకుంటూ ఉండండి. నాకైతే చాలా వరకు క్వాంటిటీ తగ్గిపోయిందండి. అందుకని అది ఇది అంతా కలిపి ఒకే బాండట్లయితే పోస్తున్నానండి. మనం బయట కొన్న మామిడి తాండ్ర కన్నా కూడా మనం చేసుకున్న మామిడి తాండ్ర చాలా బాగుంటుందండి. దాంట్లో కెమికల్స్ వేస్తారంటండి, పాడవకుండా ఎక్కువ క్వాంటిటీ చేస్తారు కదండి. వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు పాడైపోకుండా ఎక్కువ ఏదో కెమికల్ అయితే వేస్తారంటండి. మనం చూడండి ఎలాంటి కెమికల్ వేయకుండా చక్కగా చేసుకుంటాం ఇంట్లోనే. ఇప్పుడైతే ఆ ప్యాన్లో ఉన్న జ్యూస్ అంతా కూడా ఈ బాండట్లో అయితే పోసేసారండి. అంతా ఒక్క బాండలకి అయితే వచ్చింది. ఈ విధంగా ఒక 2-3 సార్లు అయితే బాగా కలుపుకోవాలండి. ఏ మాత్రం అసలు అడుగు కూడా అంటలేదండి. చాలా చక్కగా చేసుకోవచ్చండి. చేతకాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకుంటూ మీరు చేసుకోండి. చూడండి ఎలా దగ్గర పడిపోతున్నాను. అంతా కూడాను ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా తగ్గిపోయి బాగా గుజ్జు అయితే దగ్గర అవుతుంది. మనం ఇది తాంబాళంకి పోసుకునేటండి మందంగా పోసుకోపోకండి. ఆ ఎండ అయితే లేట్ అవుతుందండి. బాగా పలచగా చూడండి. ఈ విధంగా పలచగా అయితే పోసుకుంటే మనకు త్వరగా ఎండిపోతుందండి. 1-2 డేస్లో కల్లా 2 తాంబాళాల్లో బాగా చక్కగా పడిందండి. మీడియంగాను 3వ తాంబాళంకి అంతా ఊడ్చిపోసేసరికి బాగా ఎక్కువైందండి. అందుకని 3వ తాంబాళం అయితే బాగా ఆరలేదు. ఎక్కువ టైం పట్టింది, కష్టమైంది. అలా పొరపాటు చేయకుండా మీరు జాగ్రత్తగా ఈ విధంగా పలుచగా అయితే పోసేసుకోండి. చక్కగా ఎండిపోతుంది 1-2-3 డేస్కి లోపల. నాకైతే ఇప్పుడైతే నేను బయట వాకిట్లో ఎండబెట్టానండి. కాస్త వేడి తగ్గేదాకా వాకిట్లో పెట్టుకొని తర్వాత మిద్ది మీద పెట్టుకుందాం అనేసి. చూడండి ఈ విధంగా అయితే కలర్ వచ్చింది. మనం బెల్లం వేస్తే రంగు మారిపోద్దండి, వేరే రంగు వస్తుంది. ఇప్పుడైతే మిద్ది మీద తీసుకెళ్ళేసండి 3 తాంబూలాలు పెట్టేసి ఒక పలచటి శారీని దాని మీద కప్పేసి చుట్టూరు తోపేశానండి. దుమ్ము ధూళి పడకుండా, కాకులు తినకుండా. ఇప్పుడైతే ఇది ఫస్ట్ రోజు అనమాట. చూడండి సాయంకాలానికి ఎలా వచ్చిందోనో ఈ విధంగా ఆరిందండి. తర్వాత మళ్ళీ సాయంకాలానికి తీసి ఇంట్లో పెట్టేసి నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టానండి. ఇది 2వ రోజు అండి. మళ్ళీ మిద్ది కింద పెట్టేశాను. 2వ రోజు సాయంకాలం అండి. ఈ విధంగా అయితే మళ్ళీ చక్కగా ఆరింది. అయినా ఆ 3వ తాంబాలం మటుకు మంచిగా ఆరలేదండి. జ్యూసు మందంగా పోసేసరికి ఆరలేదు. మీరు చక్కగా గమనించుకొని పలచగా పోసుకోండి. మేము 3వ రోజు అండి మేము బయటకు వెళ్ళాల్సి వచ్చిందండి. ఇక్కడ బయట పెడితే వర్షం వచ్చేసి గలీజ్ పాడైపోద్ది అనేసి నేను ఇంట్లోనే పెట్టేసి ఫ్యాన్ పెట్టానండి. తర్వాత ఇది 4వ రోజు అనమాట. ఈ విధంగా అయితే ఆరింది. సరే ఇంకో నిలవ ఉండదు కదా అని చెప్పేసి ఒక పూట అంతా కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఎండలో పెట్టండి ముక్కలు కట్ చేసిన తర్వాత. చూడండి ఇప్పుడైతే నేను కట్ చేస్తాను. చూడండి తీస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఎత్తుక్కోకుండా బాగా ఆరిపోయింది. దీన్ని మనకి కావాల్సిన సైజులో కావాల్సిన మోడల్లో మనము కేకును కోసుకున్నట్టు ముక్కలు ముక్కలుగా కోసేసుకోవాలండి. ఒక 4-5 ముక్కలు కలిపితే ఎంత లావు ఉంటుందో అంత లావుతో చిన్న సైజు ముక్కలు మనకి బజార్లో అమ్ముతున్నారండి. 25 రూపీస్ చెప్పారండి మామిడి తండ. ఎంత కాస్టో చూడండి. ఈ విధంగా మనం చక్కగా చేసి మనము మన పిల్లలు మంచిగా తినొచ్చండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ తాంబాలంలో పెట్టేసుకొని ఒక్క రోజైతే ఎండబెట్టానండి. నిల్వ ఉండేది కదా పాడైపోకుండా ఉంటాయనేసి.
చాలా బాగా వచ్చాయి కదండి. నేను ఒక మంచి టిప్ చెప్తానండి. షుగర్ ఉన్నవాళ్ళు మామిడి పండు తినకూడదు అంటారు కదండి. అది ఎలా తింటే తినొచ్చో నేను చెప్తానండి. వాళ్ళండి షుగర్ ఉన్నవాళ్ళు మామిడి పండుతో తొక్కుతో సహా కానీ తిన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. రోజుకొక మామిడి పండు అయితే తినొచ్చంట. ఇది మాకు డాక్టర్ గారు చెప్పిన సలహా అండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఒక మంచిగా ఉపయోగపడుతుందండి. నేను దీన్ని మీకు షేర్ చేశానండి. ఇప్పుడైతే చూడండి, ఇవన్నీ కూడా మామిడి తాండ్ర ముక్కలన్నీ కూడా బాగా డ్రై అయిపోయాయండి. ఇవన్నీ ఒక దానికి పోసేసుకుంటున్నాను. ఇవంతా కూడా మనం వెయిట్ అయితే చూసుకుందామండి. ఎంత వెయిట్ వస్తుందో ఏందో. 5 కేజీల మామిడి పండ్లకి ఎన్ని కేజీలు మామిడి తాండ్ర వస్తుందో చూద్దాము. ఇదంతా రిస్క్ ఏడబడతామా అని అనుకోవచ్చండి చాలామంది. కాకపోతే మనము ప్రతి సంవత్సరం కూడా వడియాలని పచ్చళ్ళని ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. అందులో ఇది ఒక భాగంగా ఈ విధంగా స్వీట్ని మనము నిల్వ ఉంచుకునేటట్లుగా చేసుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలకి పెద్దలకి ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు మామిడి కాయలు లేనప్పుడు ఇది మామిడి తాండ్ర తినేదానికి చాలా ఇష్టపడతారు కదండి. అందుకని తప్పకుండా ఓపికగా ఈ విధంగా మామిడి తాండ్ర చేసుకొని మీ ఇంటి ఎల్లపది కూడా చక్కగా తినండి. మామిడి పండ్లు చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. అవన్నీ చెప్పేదానికి మనకి వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి. అందుకని నేను అవేమీ చెప్పలేదు. ఓన్లీ నేను చేసే విధానం మొత్తమే మీకు చెప్పానండి. ఇప్పుడైతే నేను ఇవైతే వెయిట్ వేసి చూపిస్తాను చూడండి. నాకైతే నిజంగా ఇవి వెయిట్ చూసిన తర్వాత ఆశ్చర్యం వేసిందండి. నిజంగా ఇదంతా కొనాలంటే చాలా ఖర్చు అయితే వద్దండి. నాకు ఇవైతే 1.5 కేజీ అయితే వచ్చిందండి. 5 కేజీల మామిడి పండ్లకి 1.5 కేజీ మామిడి తాండ్ర అయితే వచ్చింది. మీరే చూడండి ఒకసారి. సపరేట్గా పెట్టానండి, కానీ ఒకేసారి అయితే పెడుతున్నాను చూడండి. ఉందండి. ఒక 2 పీసులు అయితే మేము టేస్ట్ చేసాం కాబట్టి కరెక్ట్గా 1.5 కేజీ అయితే వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాంటి బాక్సుల్లో స్టోర్ చేస్తున్నానండి. చక్కగా ఇట్లా పేరిస్తే మనకి ఎక్కువ క్వాంటిటీ పట్టద్దు అనేసి ఇలా నీట్గా చక్కగా పేరు చేసి పెడుతున్నాను. మనకి షాపుల్లో అమ్మేది కూడా ఇలాగే కదండి అమ్ముతారు. అందుకని అయితే ఈ విధంగా అయితే పెడుతున్నానండి. మా పిల్లల కోసం, మా ఇద్దరి పిల్లల కోసం నేను ఎంతో ఇష్టంగా తయారు చేసిన మామిడి తాండ్ర అండి. ఎప్పుడెప్పుడు మా పిల్లలు ఇంటికి వస్తారా, వాళ్ళకి చూపిద్దామా, నా సొంతంగా నా చేతులతో తయారు చేసిన మామిడి తాండ్రని వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఇద్దామా అని అనిపిస్తుందండి. నిజంగా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు వస్తామంటే వాళ్ళ ఆనందం అయితే నోటితో చెప్పలేమండి. అంత ఆనందంగా ఉంటుంది. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అండి అంత 4 గంటలు బాధగా కూడా ఉంటుందండి. కానీ జీవితం అన్నాక కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఉంటేనే కదండి జీవితం. ఇప్పుడైతే నాకు 3 డబ్బాలకైతే వచ్చిందండి. ఇవే కాదండి, మా పిల్లల కోసం నేను ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే చేయబోతున్నానండి. స్వీట్స్, పచ్చళ్ళు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి. మీరు మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. చేత కాదంటూ ఏది ఉండదండి. మనం కాస్త ఓపిక చేసుకుంటే చాలండి. చక్కగా మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి మంచిగా చేసి పెట్టుకోవచ్చండి. బయట ఫుడ్ తినడం చాలా వరకు తగ్గించుకోండి. ఇలా మన ఇంటి ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఒక ముక్క మీకు ఇంచి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా ఉందోను. మనము బయట తినే మామిడి తాండ్ర అండి కరకర అంటూ తగులుతూ ఉంటుందండి. చక్కెర ఎక్కువ పోస్తారు పాకము. మామిడి తాండ్ర అమ్మేవాళ్ళండి వెయిట్ పెట్టండి వాళ్ళు మామిడి తాండ్ర అమ్మేది. వాళ్ళ చక్కెర పోస్తే వెయిట్ ఎక్కువ వస్తుందని చక్కెర పోస్తారండి. చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మటుకు ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఈసారి మంచి యూస్ఫుల్ వీడియోలో మీ ముందుకు రావాలి, మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి, ఉంటాను.